హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో వాంట్ టు స్ట్రక్చర్ని ప్రాక్టీస్ చేద్దాం. సో జనరల్గా వాంట్ టూని ఇంకా వాంట్స్ టూని ఎప్పుడు యూస్ చేస్తామంటే ఏదైనా పని చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా, నేను వెళ్ళాలనుకుంటున్నాను, మాట్లాడాలనుకుంటున్నాను, చూడాలనుకుంటున్నాను, ఇక్కడికి రావాలనుకుంటున్నాను. సో ఇలా అనుకుంటున్నాను అనే సెంటెన్సెస్ వచ్చేటప్పుడు మనం వాంట్ టూని ఇంకా వాంట్స్ టూని యూస్ చేస్తాం. సో ఐ వి యూ దే వచ్చేటప్పుడు వాంట్ టు యూస్ చేయాలి. హీ సీ ఇట్ ఆర్ ఎనీ నేమ్ వచ్చేటప్పుడు వాంట్స్ టు అనేది యూస్ చేయాలి. ఈరోజు టాపిక్లో ఈ స్ట్రక్చర్ గురించి ప్రాక్టీస్ చేద్దాం. సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు ఆర్ వాంట్స్ టు ప్లస్ V1. సో వీటిని యూస్ చేసి మనం సెంటెన్సెస్ ఫామ్ చేద్దాం. సో ప్రాక్టీస్లోకి వెళ్ళిపోదాం. నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు గో దేర్. నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నానా? డూ ఐ వాంట్ టు గో దేర్? నేను అక్కడికి వెళ్ళాలనుకోవడం లేదు. ఐ డోంట్ వాంట్ టు గో దేర్. నేను అక్కడికి వెళ్ళాలనుకోవడం లేదా? డోంట్ ఐ వాంట్ టు గో దేర్? మేము అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం. వీ వాంట్ టు గో దేర్. మేము అక్కడికి వెళ్ళాలనుకుంటున్నామా? డూ వీ వాంట్ టు గో దేర్? మేము అక్కడికి వెళ్ళాలనుకోవట్లేదు. వీ డోంట్ వాంట్ టు గో దేర్. మేము అక్కడికి వెళ్ళాలనుకోవడం లేదా? డోంట్ వీ వాంట్ టు గో దేర్? మీరు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు. యూ వాంట్ టు గో దేర్. మీరు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారా? డూ యూ వాంట్ టు గో దేర్? మీరు అక్కడికి వెళ్ళాలనుకోవట్లేదు. యూ డోంట్ వాంట్ టు గో దేర్. మీరు అక్కడికి వెళ్ళాలనుకోవట్లేదా? డోంట్ యూ వాంట్ టు గో దేర్? వాళ్ళు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు. దే వాంట్ టు గో దేర్. వాళ్ళు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారా? డూ దే వాంట్ టు గో దేర్? వాళ్ళు అక్కడికి వెళ్ళాలనుకోవడం లేదు. దే డోంట్ వాంట్ టు గో దేర్. వాళ్ళు అక్కడికి వెళ్ళాలనుకోవడం లేదా? డోంట్ దే వాంట్ టు గో దేర్? ఇప్పుడు హీ సీ ఇట్ ఆర్ ఎనీ నేమ్ వచ్చేటప్పుడు వాంట్స్ టు అనేది యూస్ చేయాలి. ఓకేనా? అతను వెళ్ళాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు గో. అతను వెళ్ళాలనుకుంటున్నాడా? డజ్ హీ వాంట్ టు గో? అతను వెళ్ళాలనుకోవడం లేదు. హీ డజంట్ వాంట్ టు గో. అతను వెళ్ళాలనుకోవడం లేదా? డజంట్ షీ వాంట్ టు గో? ఆమె వెళ్ళాలనుకుంటుంది. షీ వాంట్స్ టు గో. ఆమె వెళ్ళాలనుకుంటుందా? డస్ షీ వాంట్ టు గో? ఆమె వెళ్ళాలనుకోవడం లేదు. షీ డజంట్ వాంట్ టు గో. ఆమె వెళ్ళాలనుకోవడం లేదా? డజంట్ షీ వాంట్ టు గో? ఇప్పుడు నెక్స్ట్. ఇప్పుడు ఇంకొక వర్బ్ తీసుకుందాం. నేను ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటున్నానా? డూ ఐ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? నేను ఇంగ్లీష్లో మాట్లాడాలనుకోవట్లేదు. ఐ డోంట్ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్లో మాట్లాడాలనుకోవట్లేదా? డోంట్ ఐ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? మేము ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటున్నాం. వీ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మేము ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటున్నామా? డూ వీ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? మేము ఇంగ్లీష్లో మాట్లాడాలనుకోవట్లేదు. వీ డోంట్ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మేము ఇంగ్లీష్లో మాట్లాడాలనుకోవట్లేదా? డోంట్ వీ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటున్నారు. యూ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటున్నారా? డూ యూ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలనుకోవట్లేదు. యూ డోంట్ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలనుకోవట్లేదా? డోంట్ యూ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటున్నారు. దే వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటున్నారా? డూ దే వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడాలనుకోవట్లేదు. దే డోంట్ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడాలనుకోవట్లేదా? డోంట్ దే వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? అతను ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటున్నాడా? డజ్ హీ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? అతను ఇంగ్లీష్లో మాట్లాడాలనుకోవట్లేదు. హీ డజంట్ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్లో మాట్లాడాలనుకోవట్లేదా? డజంట్ హీ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? ఆమె ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటుంది. షీ వాంట్స్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటుందా?
డస్ షీ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? ఆమె ఇంగ్లీష్లో మాట్లాడాలనుకోవట్లేదు. షీ డజంట్ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్లో మాట్లాడాలనుకోవట్లేదా? డజంట్ షీ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? ఇప్పుడు నెక్స్ట్ వర్బ్. నేను తినాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు ఈట్. నేను తినాలనుకుంటున్నానా? డు ఐ వాంట్ టు ఈట్? నేను తినాలనుకోవట్లేదు. ఐ డోంట్ వాంట్ టు ఈట్. నేను తినాలనుకోవడం లేదా? డోంట్ ఐ వాంట్ టు ఈట్? మీరు తినాలనుకుంటున్నారు. యూ వాంట్ టు ఈట్. మీరు తినాలనుకుంటున్నారా? డూ యూ వాంట్ టు ఈట్? మీరు తినాలనుకోవట్లేదు. యూ డోంట్ వాంట్ టు ఈట్. మీరు తినాలనుకోవడం లేదా? డోంట్ యూ వాంట్ టు ఈట్? వాళ్ళు తినాలనుకుంటున్నారు. దే వాంట్ టు ఈట్. వాళ్ళు తినాలనుకుంటున్నారా? డూ దే వాంట్ టు ఈట్? వాళ్ళు తినాలనుకోవడం లేదు. దే డోంట్ వాంట్ టు ఈట్. వాళ్ళు తినాలనుకోవడం లేదా? డోంట్ దే వాంట్ టు ఈట్? ఆమె తినాలనుకుంటుంది. షీ వాంట్స్ టు ఈట్. ఆమె తినాలనుకుంటుందా? డస్ షీ వాంట్ టు ఈట్? ఆమె తినాలనుకోవడం లేదు. షీ డజంట్ వాంట్ టు ఈట్. ఆమె తినాలనుకోవడం లేదా? డజంట్ షీ వాంట్ టు ఈట్? అతను తినాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు ఈట్. అతను తినాలనుకుంటున్నాడా? డజ్ హీ వాంట్ టు ఈట్? అతను తినాలనుకోవడం లేదు. హీ డజంట్ వాంట్ టు ఈట్. అతను తినాలనుకోవడం లేదా? డజంట్ హీ వాంట్ టు ఈట్? నెక్స్ట్ వర్బ్. నేను చెప్పాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు సే. నేను చెప్పాలనుకుంటున్నానా? డు ఐ వాంట్ టు సే? నేను చెప్పాలనుకోవడం లేదు. ఐ డోంట్ వాంట్ టు సే. నేను చెప్పాలనుకోవడం లేదా? డోంట్ ఐ వాంట్ టు సే? మేము చెప్పాలనుకుంటున్నాము. వీ వాంట్ టు సే. మేము చెప్పాలనుకుంటున్నామా? డూ వీ వాంట్ టు సే? మేము చెప్పాలనుకోవట్లేదు. వీ డోంట్ వాంట్ టు సే. మేము చెప్పాలనుకోవట్లేదా? డోంట్ వీ వాంట్ టు సే? వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు. దే వాంట్ టు సే. వాళ్ళు చెప్పాలనుకుంటున్నారా? డూ దే వాంట్ టు సే? వాళ్ళు చెప్పాలనుకోవట్లేదు. దే డోంట్ వాంట్ టు సే. వాళ్ళు చెప్పాలనుకోవట్లేదా? డోంట్ దే వాంట్ టు సే? అతను చెప్పాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు సే. అతను చెప్పాలనుకుంటున్నాడా? డజ్ హీ వాంట్ టు సే? అతను చెప్పాలనుకోవట్లేదు. హీ డజంట్ వాంట్ టు సే. అతను చెప్పాలనుకోవట్లేదా? డజంట్ హీ వాంట్ టు సే? ఆమె చెప్పాలనుకుంటుంది. షీ వాంట్స్ టు సే. ఆమె చెప్పాలనుకుంటుందా? డస్ షీ వాంట్ టు సే? ఆమె చెప్పాలనుకోవడం లేదు. షీ డజంట్ వాంట్ టు సే. ఆమె చెప్పాలనుకోవట్లేదా? డజంట్ షీ వాంట్ టు సే? నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు గివ్. నేను ఇవ్వాలనుకుంటున్నానా? డూ ఐ వాంట్ టు గివ్? నేను ఇవ్వాలనుకోవడం లేదు. ఐ డోంట్ వాంట్ టు గివ్. నేను ఇవ్వాలనుకోవడం లేదా? డోంట్ ఐ వాంట్ టు గివ్? మేము ఇవ్వాలనుకుంటున్నాం. వీ వాంట్ టు గివ్. మేము ఇవ్వాలనుకుంటున్నామా? డూ వీ వాంట్ టు గివ్? మేము ఇవ్వాలనుకోవట్లేదు. వీ డోంట్ వాంట్ టు గివ్. మేము ఇవ్వాలనుకోవట్లేదా? డోంట్ వీ వాంట్ టు గివ్? మీరు ఇవ్వాలనుకుంటున్నారు. యూ వాంట్ టు గివ్. మీరు ఇవ్వాలనుకుంటున్నారా? డూ యూ వాంట్ టు గివ్? మీరు ఇవ్వాలనుకోవట్లేదు. యూ డోంట్ వాంట్ టు గివ్. మీరు ఇవ్వాలనుకోవట్లేదా? డోంట్ యూ వాంట్ టు గివ్? వాళ్ళు ఇవ్వాలనుకుంటున్నారు. దే వాంట్ టు గివ్. వాళ్ళు ఇవ్వాలనుకుంటున్నారా? డూ దే వాంట్ టు గివ్? వాళ్ళు ఇవ్వాలనుకోవట్లేదు. దే డోంట్ వాంట్ టు గివ్. వాళ్ళు ఇవ్వాలనుకోవట్లేదా? డోంట్ దే వాంట్ టు గివ్? అతను ఇవ్వాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు గివ్. అతను ఇవ్వాలనుకుంటున్నాడా? డజ్ హీ వాంట్ టు గివ్? అతను ఇవ్వాలనుకోవట్లేదు. హీ డజంట్ వాంట్ టు గివ్. అతను ఇవ్వాలనుకోవట్లేదా? డజంట్ హీ వాంట్ టు గివ్? ఆమె ఇవ్వాలనుకుంటుంది. షీ వాంట్స్ టు గివ్. ఆమె ఇవ్వాలనుకుంటుందా? డస్ షీ వాంట్ టు గివ్? ఆమె ఇవ్వాలనుకోవడం లేదు. షీ డజంట్ వాంట్ టు గివ్.
ఆమె ఇవ్వాలనుకోవడం లేదా? డజంట్ షీ వాంట్ టు గివ్? నేను రాయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు రైట్. నేను రాయాలనుకుంటున్నానా? డూ ఐ వాంట్ టు రైట్? నేను రాయాలనుకోవడం లేదు. ఐ డోంట్ వాంట్ టు రైట్. నేను రాయాలనుకోవట్లేదా? డోంట్ ఐ వాంట్ టు రైట్? మేము రాయాలనుకుంటున్నాం. వీ వాంట్ టు రైట్. మేము రాయాలనుకుంటున్నామా? డూ వీ వాంట్ టు రైట్? మేము రాయాలనుకోవడం లేదు. వీ డోంట్ వాంట్ టు రైట్. మేము రాయాలనుకోవడం లేదా? డోంట్ వీ వాంట్ టు రైట్? మీరు రాయాలనుకుంటున్నారు. యూ వాంట్ టు రైట్. మీరు రాయాలనుకుంటున్నారా? డూ యూ వాంట్ టు రైట్? మీరు రాయాలనుకోవడం లేదు. యూ డోంట్ వాంట్ టు రైట్. మీరు రాయాలనుకోవడం లేదా? డోంట్ యూ వాంట్ టు రైట్? వాళ్ళు రాయాలనుకుంటున్నారు. దే వాంట్ టు రైట్. వాళ్ళు రాయాలనుకుంటున్నారా? డూ దే వాంట్ టు రైట్? వాళ్ళు రాయాలనుకోవడం లేదు. దే డోంట్ వాంట్ టు రైట్. వాళ్ళు రాయాలనుకోవడం లేదా? డోంట్ దే వాంట్ టు రైట్? అతను రాయాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు రైట్. అతను రాయాలనుకుంటున్నాడా? డజ్ హీ వాంట్ టు రైట్? అతను రాయాలనుకోవడం లేదు. హీ డజంట్ వాంట్ టు రైట్. అతను రాయాలనుకోవడం లేదా? డజంట్ హీ వాంట్ టు రైట్? ఆమె రాయాలనుకుంటోంది. షీ వాంట్స్ టు రైట్. ఆమె రాయాలనుకుంటుందా? డస్ షీ వాంట్ టు రైట్? ఆమె రాయాలనుకోవడం లేదు. షీ డజంట్ వాంట్ టు రైట్. ఆమె రాయాలనుకోవడం లేదా? డజంట్ షీ వాంట్ టు రైట్? సో వాంట్ టుని యూస్ చేసి ఇలాంటి 4 సెంటెన్స్ అనేవి సింపుల్గా ప్రాక్టీస్ చేయవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.